కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత మొన్న మీటింగ్ పెట్టారు. కష్టపడిన వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి మేము మళ్ళీ బిల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిలో ఈ మీటింగ్ ద్వారా మీరు గమనించింది ఏంటి ప్రత్యేకంగా? 2.5 ఏండ్ల తర్వాత బయటకు వచ్చి నేను మారానంటే మరి ప్రజలు నమ్మేటట్టున్నారా అని నాకు అనుమానం. అంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇస్తానన్నారు. గతంలో మీరు కూడా పనిచేశారు. పదవి పోయినాక నీవు గుర్తిస్తా అంటున్నావు. తెలంగాణ రక్షణ సేన అని చెప్పి కవిత గారు పార్టీ పెట్టడం, మంచోళ్ళకు మంచి చేసేదానికైనా ఆమెను ఎవరు ఆపలేదు. అప్పుడు చేయనా ఆమె. ఇప్పుడు నేను పార్టీ పెడతా అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ సంబంధించి తెలంగాణ సోల్ని ఎవరు క్యాచ్ చేసి దాని అభివృద్ధికి ఎవరు పాటుపడట్లేదు అన్నట్టుగా కేసీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉందో అప్పుడు ప్రభుత్వం అక్కడ బీజేపీ ఉంది, బీజేపీ అండ్ అలయన్స్. ఇక్కడ మీరున్నారు, మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు, అప్పుడున్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. కానీ దానివల్ల ఎవరికి ఏమైనా బెనిఫిట్ అయిందా తెలంగాణకు? రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ మొక్కజొన్నలు కావచ్చు, మిగతా అంశాల్లో పూర్తిగా వెనకబడిందని, అలాగే రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం విషయంలో కూడా కాంగ్రెస్ అనుకున్నంత మేర ప్రకటనలే తప్ప ఆచరణ సాధ్యం కాని విధంగా ఉందన్నారు. నిన్న మనం చూసాము, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఏ విధంగా ధాన్యం సేకరణ జరిగిందో తెలంగాణలో. కేటీఆర్ గారు ప్రత్యేకంగా ఇంకో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడదు. కేటీఆర్ గారి ఆశనాలను అత్యాశనాలను మీరు చెప్పితే ప్రభుత్వాన్ని తీసేసేది లేదు, మీరు అనుకుంటే ప్రభుత్వం వచ్చేది లేదు. అంటే కేసీఆర్ గారు హైడ్రా మీద నిప్పులు చెరిగారు. రాగానే అధికారంలో రాగానే మొదటి సంతకం హైడ్రా తొలగింపుకి సంబంధించి చేస్తాం, అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా అంటున్నారు. కేసీఆర్ గారికి ఏంటంటే కొంత మూసీలో కొంత ఓటర్స్ ఉన్నారు, వాళ్ళని ఏదో చేయాలి, వాళ్ళని ఏదో ఒక అల్లరి అయితే క్రియేట్ చేయాలి కదా. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఆ రెండు పార్టీలు పొత్తుకి వెళ్తాయంటారా నెక్స్ట్ ఎలక్షన్స్కి? మరి బీజేపీ లీడర్లు అంటున్నారు మేము పెట్టుకోమని, కేటీఆర్ గారు అంటున్నారు ముచ్చటే లేదు మేము పెట్టుకోమని. 100% ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరు పెట్టుకుంటారు పొత్తు, 100% పెట్టుకుంటారు. అల్లు అర్జున్ గారు కూడా త్వరలో అంటే కావచ్చు కొన్ని రోజులు సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? నీవు ప్రజలు ఒక మంచి పని చేయాలి, ప్రజలకు చేయాలి వచ్చి